రైతులపై కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై నందికొట్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ధారా సుధీర్ మండిపడ్డారు. నాగులూరు ఎత్తిపోతల పథకం మోటార్లు రిపేర్ చేయడంలో ఎంపీ ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేర్ పనులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే మోటార్లకు మరమ్మతులు పూర్తి చేసిన రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు. రైతులపై కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై నందికొట్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ధారా సుధీర్ మండిపడ్డారు. నాగులూరు ఎత్తిపోతల పథకం మోటార్లు రిపేరు చేయడంలో ఎంపీ ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేరు పనులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే మోటార్లకు మరమ్మతులు పూర్తి చేసిన రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు. మాకు నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి పెద్ద బడ్జెట్ కూడా కాదు. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ రిపేర్ గానీ ట్రాన్స్ఫార్మర్ కొనడానికి కానీ 12-15 లక్షలు అయిపోతుంది. అది ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న ప్రెసిడెంట్లు, చైర్మన్లు కూడా ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు? ఎందుకు అక్కడ అక్రమమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఎవరైతే కమిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు ఈ రైతుల దగ్గర నుంచి కొంచెం కలెక్ట్ చేసుకొని కొంత గవర్నమెంట్ తీసుకొచ్చి రిపేర్లు చేపించాలి. రిపేర్లు చేపిస్తే ఇన్ని ఎకరాలకు సాగు జరుగుతుంది. అటువంటి సాగుని చేయకుండా ఎవరు నిర్లక్ష్యంగా ఎంత ఘోరమైన పరిస్థితులు ఉందంటే మొత్తం షట్టర్లన్నీ బంద్ చేసి ఆ 2 ట్రాన్స్ఫార్మర్లు పోయిందని దాని మీద ఒక పోలీస్ కేసు లేదు, ఏమీ లేదు. ఇంతకుముందు ఎప్పుడూ ఏ గవర్నమెంట్ లో జరగండి. 2024 తర్వాత వీళ్ళ తెలుగుదేశం పార్టీ రాగానే ఇటువంటి అఘాయిత్యం ఎందుకు జరిగింది?